ఇప్పుడు మనము సేంద్రియ విధానము ద్వారా వ్యవసాయాన్ని ఎలా చేస్తారో అది మనం తెలుసుకుందాం. మనకి ఎప్పటి నుంచో వస్తున్న పురాతన ఆచార ప్రకారంగా రైతు ధాన్యాలని నిల్వ ఉంచుతారు ఇంట్లో. వాటిని తరతరాలుగా జాగ్రత్త పరుచుకొని ప్రతి సంవత్సరము వాటిని పొలంలో గో ఆధారితంగా వేస్తారు. ఇట్లా గోవులు దున్నుకొని వేస్తారు. వాటి నుంచి వచ్చే వ్యర్థాలనే ఈ పంట పొలం యొక్క సంరక్షణకి, క్రిమికీట సంహారానికి కూడా వాడతారు. అలా రైతు గోవుల ఆధారంగా ఈ ధాన్యాన్ని, తరతరాల నుంచి వచ్చే ధాన్యం విత్తనాల ఆధారంగా తీసుకొని రైతు పంట పండించి, పంట వచ్చిన తర్వాత కొంత భాగాన్ని మళ్ళీ నిల్వకు ఉంచుతారు. తర్వాత మిగిలిన భాగాన్ని సంతలో అమ్ముతారు. ఇది ఒక చక్రం అన్నమాట. ఇది ఎప్పటి నుంచో వస్తున్న వ్యవసాయం. ఇలా వ్యవసాయంలో తిన్నప్పుడు తిన్న ఆహారాన్ని ఏ వ్యక్తులకైనా సరే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. దీన్ని న్యాచురల్ ఫార్మింగ్ అని ఇవాళ రేపు అంటున్నారు. న్యాచురల్ ఫార్మింగ్ అని మొన్న 2025 ఫుడ్ సమిట్లో కూడాను మనకి చెప్పారు న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా పండించుకోవాలి అని. అది ఏమిటి అంటే ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు మనము నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్గా ఏం జరుగుతుందో కూడా మనం తెలుసుకుందాం.